నిజానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పుడు విశ్వనరుడు అనే అంతగా నమ్మేటోళ్ళం మేము కూడా. విశ్వనరుడు అంటే తెలుసు కదా, కవి గుర్రం జాషువా గారు, నేను విశ్వనరుడిని, నాకు మతం ఎక్కడిది, నాకు కులం ఎక్కడిది, నేను విశ్వనరుడిని అని ఆయన ప్రకటించుకున్నాడు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి విశ్వనరుడే అనుకున్నాం. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం పక్కన పెడితే ఆయన ప్రాంతాలను చూడకుండా పెళ్లి చేసుకున్నాడు. ముందుగా ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆ తర్వాత రెండో భార్యగా ఒక మరాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రాంతాన్ని చూడలేదు అక్కడ. ఇప్పుడున్న భార్య దేశమే చూడలేదు, రష్యా దేశమే చూడలేదు, మతం చూడలేదు, క్రైస్తవ మతమైన రష్యాకు సంబంధించిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక ప్రాంతాన్ని చూడలేదు, ఒక మతాన్ని చూడలేదు. అలాంటి ఒక విశాలమైన దృక్పథం ఉన్నదేమో పవన్ కళ్యాణ్ గారికి అని మనం అనుకున్నాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఒక మతంతో నిండిన ఉన్మాదిగా కనబడుతున్నాడు. ఆయనకు భార్య క్రైస్తవురాలు ఉండొచ్చట, ఒక క్రైస్తవురాల్ని భార్యగా పొందొచ్చట. కానీ క్రైస్తవులతోటి ఎవరు స్నేహం చేయొద్దట. ఆయన పిల్లలు బాప్తిస్మం తీసుకోవచ్చు, ఈయన బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళవచ్చు, ఈయన రష్యాకు వెళ్ళి బాప్తిస్మం తీసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఉండకూడదు, వేరే వాళ్ళు క్రైస్తవంలోకి రాకూడదు, హిందువులు క్రైస్తవంలోకి దిగకూడదట. ఈయన చెప్తాడు. ఆయన బాప్తిస్మం తీసుకోవచ్చు, ఆయన పిల్లలు బాప్తిస్మం తీసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా మారి మాత్రం బాప్తిస్మం తీసుకోవద్దు. ఇదెక్కడిది? ఇదెక్కడి మానవత్వం?